అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అని ఫస్ట్ పాయింట్ చెప్తుంది. రెండో పాయింట్ మన గురువు గారైన శ్రీనివాస రామానుజన్ గారి లైఫ్ హిస్టరీ నుంచి మనం ఈ పాయింట్ని తీసుకోవాలి. అసలు మనం చూసే కళ్ళు, ఆస్వాదించే మనసు ఉండాలి, కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా ఉండేది ఏంటంటే మ్యాథమెటిక్స్. అంటే మ్యాథమెటిక్స్ గురించి ఇన్షార్ట్గా చెప్పాలంటే ఇందుగలకి అందలేదన్న సందేహం మనకు. ఇందెందుకు వెతికిన అంతెందుకు అన్నీ గండి. ఏంటి సార్ ఏం చెప్పారు సార్ నాకేం అర్థం అవుతుందంటే, మన ఉదయం లేచిన వెంటనే ఒక గడియారం చెప్తారు. అంటే మీ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చెప్తారు. దాంట్లో 2 ముళ్ళు ఉంటాయి, ఒకటి చిన్నది, రెండవది పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముళ్ళు వచ్చేసి 3 మీటర్, పెద్ద ముళ్ళు వచ్చేసి 6 మీటర్. సో అక్కడ మనం యూజ్ చేసేటువంటి ఫండమెంటల్ ఆపరేషన్ ఏంటంటే 2 ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాం. మనకి తెలియదు, ఒక చదువుకున్న వాడి కానీ ఒక చదువు లేని వాడి కానీ అక్కడ 2 ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నారు. 4 × 5 20. ఓకేనా? అంటే పెద్ద ముళ్ళు వచ్చేసి అప్పుడు ఉంది కాబట్టి 4 × 5 20. 2 ఫండమెంటల్ ఆపరేషన్ ఈ 3 అవర్స్కి ఆ 20 మినిట్స్ యాడ్ చేస్తాం. అంటే 3 hours and 20 minutes. చదువుకున్న మనము, చదువు లేని చాలా మంది ఆ ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేశారు. అవునా కదా? అలాగే ఒక షాప్ దగ్గరికి వెళ్తాం, నువ్వు ఎంతో కొంత అమౌంట్ ఇస్తావు. ఒక 100 రూపాయలు ఇచ్చే షాప్ వాడు, అక్కడ ఒక 60 రూపాయలు 70 రూపాయలు అయింది. అతను పెద్ద పెద్ద చదువుకో అక్కర్లా, సో 70 రూపాయలు అయింది. తిరిగి ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు, 30 రూపాయలు. అక్కడ కూడా అతను తెలియకుండా అతనికి అది మైనస్ ఆపరేషన్, అది మ్యాథమెటిక్స్లో ఉండే వన్ ఆఫ్ ది ఆపరేషన్స్, దాన్ని సబ్ట్రాక్షన్ అంటారు. అవి ఏమో అతనికి తెలియనప్పటికీ కూడా అతను ఏం చేస్తాడు, 100 రూపీస్ ఇచ్చాడు, రిటర్న్ నీకేమో 30 రూపీస్ ఇస్తాడు. అక్కడ తెలియకుండా అక్కడ ఫండమెంటల్ ఆపరేషన్ యూస్ చేస్తాడు, సబ్ట్రాక్షన్ అనే ఫండమెంటల్ ఆపరేషన్. అంతవరకు ఎందుకు మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక మేస్త్రి వస్తాడు. ఆ మేస్త్రి వచ్చి ఏం చేస్తాడంటే ఒక చిన్న కాంపౌండ్ వాల్ కానీ లేదా ఒక చిన్న రూమ్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలి. అతను అడుగుతాడు ఎస్టిమేషన్, ఎన్ని బ్రిక్స్ పడతాయి అంటే ఎన్ని ఇటుకలు పడతాయి అంటే అతను చదువుకోడు. ఆ తాపి మేస్త్రి చదువుకోవాలి. ఆ తాపి మేస్త్రి ఒక 5th క్లాస్లో 6th క్లాస్లో ఫెయిల్గా ఉండవచ్చు. ఈవెన్ అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తాడంటే దీని కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఒక 1000 కానీ ఒక 500 కానీ బ్రిక్స్ అవుతాయని చెప్పేస్తాడు. అంటే అతను ఏం పెద్ద చదువుకోలేదు మనలాగా మీలాగా. మరి అతను ఏం చేశాడు? సో సింపుల్ లాజిక్ అంటే అక్కడ కూడా ఇంటర్నల్గా తెలియకుండా మ్యాథమెటిక్స్ లాజిక్ యూజ్ చేస్తున్నారు. ఎలా? వాల్యూమ్ ఆఫ్ ది మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నామో అది డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది బ్రిక్. అంటే తెలియకుండా యూజ్ చేస్తాం. అంతవరకు నేను వేసుకున్న ప్యాంట్ కానీ షర్ట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మ్యాథ్స్లో ప్యాంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది సార్ అంటే కనుక మనం వేసుకున్న ప్యాంట్ సిమెట్రీగా ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్లో 7th క్లాస్ నుండి 8th క్లాస్ నుండి సిమెట్రీ అనేది మంచి లెసన్ ఉంటుంది. అంటే ఇవి 2 ఈక్వల్గా పుట్టాలి. ఇలా పోటీ చేస్తే ఒకదాంతో కోయిన్సైడ్ అయిపోవాలి. లేకుండా ఇదేమో షార్ట్గా ఉండి ఇదేమో బిగ్గా ఉంటే ఆ ప్యాంట్ అందంగా ఉంటుందా? అలాగే షర్ట్ ఏమో ఇదేమో ఎక్కడి వరకు కుట్టి ఇదేమో ఎంతవరకు కుడితే అది అందంగా ఉంటుందా? అంటే ఈవెన్ ఒక చదువుకోవాలనేటువంటి టైలర్ కూడా మ్యాథమెటిక్స్ని సిమెట్రీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తున్నాడు. అంటే మ్యాథమెటిక్స్ అప్లికేషన్ అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు అని కాదు, ప్రతి చోట మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఉంది. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఓన్లీ నాట్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్. అంటే చదువుకున్న వాళ్ళకి, చాలా గొప్ప వాళ్ళకి మాత్రమే మ్యాథమెటిక్స్ అనేది కాదు, ప్రతి వాడు ఎవరికి పడితే వాళ్ళకి మ్యాథమెటిక్స్ని డైలీ యూజ్ చేస్తారు. ఇంట్లో లేడీస్ కూడా యూజ్ చేస్తారు. బయట ముగ్గులు పెడతారు. ముగ్గులు పెట్టినా కూడా ముగ్గులు అందంగా రావాలంటే అక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో సిమెట్రీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటేనే మనకు వచ్చేటువంటి ముగ్గులు అందంగా ఉంటాయి. లేకపోతే అది కూడా అందంగా కనిపించు. అంటే మ్యాథమెటిక్స్ లేని ప్రపంచం లేదు. మనం మ్యాథమెటిక్స్ని వేరేగా, ప్రపంచాన్ని వేరేగా చూడాలి. ప్రతి చోట చూసే మనసు మనకు ఉండాలి, కానీ ప్రతి చోట మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. షాప్కి వెళ్తాం, మనం ప్రాఫిట్ లాస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. 7th క్లాస్లో డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మన షాప్కి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్తాం, 30% 40% డిస్కౌంట్, ఆ షాప్లో సేల్ పెడతాం. అప్పుడు చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే వెళ్తారు. అంటే డిస్కౌంట్ అంటే ఏంటి? తగ్గుతుంది. అక్కడ చదువుకోకపోయినా సరే ఆ కాన్సెప్ట్, ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ యూజ్ చేసి అక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు కంప్యూటర్స్ మొత్తం ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో కూడా మనం యూజ్ చేసేది జీరో అనే బైనరీ సిస్టమ్, అంటే మ్యాథమెటిక్స్ నుంచి. ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే దాంట్లో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అది మ్యాథమెటిక్స్. అంటే ఫస్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మనం అర్థం అవ్వలేనప్పుడు ప్రపంచంలో ఎక్కడా మ్యాథమెటిక్స్ లేదనిపిస్తుంది. అర్థం అవ్వకపోతే మనకు మ్యాథమెటిక్స్ బాగా అర్థమైంది అనుకోండి, ఎక్కడ లేదు మ్యాథమెటిక్స్ అనిపిస్తుంది.
ఎక్కడా లేదు మ్యాథమెటిక్స్ అనే ప్లేస్ నుంచి ఎక్కడ లేదు మ్యాథమెటిక్స్ అనే స్థాయికి మనం రావాలి అంటే మ్యాథమెటిక్స్ అప్లికేషన్ నేర్చుకోవాలి. సో మ్యాథమెటిక్స్ని బై హార్ట్ చేసేసి ఫార్ములాస్ ఎటువంటి ఉపయోగం ఉండదు. మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ 1729 అనే స్పాంటేనిటీ రామానుజన్కి ఎలా వచ్చిందంటే అప్లికేషన్ స్కిల్ వల్ల వచ్చింది. అంటే మీరందరూ ఇందాక సాగినట్టుగా క్యూబులు క్యూబ్ రూట్లు పిల్లలందరూ బై హార్ట్ చేసేస్తారు. ఒక వట్ నుంచి 100 వరకు పెళ్లి చెప్పే కలుగుతున్నారు వాళ్ళు ఉన్నారు. అది కాదు కావాల్సింది. అంటే దాన్ని అప్లై చేయడం మనకు రావాలి. అంటే మ్యాథమెటిక్స్లో మనకు బేసిక్గా కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ స్కిల్ అనేది మన దగ్గర. అప్లికేషన్ స్కిల్ లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఉపయోగం ఉంటుంది. ఓకేనా? గల్లీలో ఎవడైనా 6 కొడతాడు, ఢిల్లీలో కొట్టి కూడా క్లియర్ అవుతాడు. అలాగే ఎవడైనా మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాడు, ఎప్పుడు సిచ్యువేషన్లో వాడాలి వాడు అలా నేర్చుకున్న వ్యక్తే క్యూబ్స్ క్యూబ్స్ అతనితో పాటు చాలామంది చెప్పే కదా. కానీ అతను బెడ్ మీద ఉన్నప్పుడు ఆ 1729 ఆ స్పాంటేనిటీ వచ్చిందంటే దట్ ఈస్ ద అప్లికేషన్స్. దట్ ఈస్ అబౌట్ అంటే చూసే కళ్ళు ఉండాలంటే ప్రపంచం అంతా మ్యాథమెటిక్స్. ఇక రామానుజన్ గురించి ఏంటంటే రామానుజన్ గురించి ఆల్రెడీ మన శాస్త్రి కానీ మన స్టూడెంట్స్ కానీ చాలా అద్భుతంగా చెప్పారు. సో రామానుజన్ గురించి మనం తెలుసుకోవటం కంటే రామానుజన్ లైఫ్లోంచి మనం ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. రామానుజన్ టాప్ స్టూడెంట్ ఏం కావాలి, మనలాగా మీలాగే యావరేజ్ ఉంది. ఈ ఫెయిల్ ఇన్ సో మెనీ సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయింది. అది ఫస్ట్. రామానుజన్ పెద్ద హెల్తీ పర్సన్ ఏం కావాలి, తను కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది. అది సెకండ్. రామానుజన్ ఏమి పెద్ద రిచెస్ట్ ఫ్యామిలీలో జన్మించింది, మనలాగే ఒక పూర్ ఫ్యామిలీ. కానీ వీటితో ఈ మూడు అన్నట్టుగా కూడా అతను ఏం చేసిందంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాథమెటిషియన్గా అతను డెవలప్ అయ్యాడు. అలా డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే టాలెంట్ కంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏ పని చేసినా సరే దాంట్లో సక్సెస్ రాదు. ఇంట్రెస్ట్ ఉండి మనకి టాలెంట్ కొంచెం తక్కువగా ఉన్నా సరే ఆ రంగంలో మనం చాలా మంచి పొజిషన్కి వెళ్ళచ్చు. అంటే మనం చేసే ప్రతి పనిలోని ఫస్ట్ మనకు ఉండవలసింది ఏంటంటే ఇంట్రెస్ట్తో చేయాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఒక బలవంతంగా ఒక ఫోర్స్ఫుల్గా చేస్తే మనం ఎప్పటికీ ఏదే నేర్చుకోవాలి. ఒక కమిట్మెంటు ఒక ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకంట కొంచెం హై ఏక్యూ లెవెల్స్ తెలివైన వాళ్ళకంట చాలా త్వరగా ముందుకు. సో మనం ఏ పని చేసినా సరే ఒక మ్యాథమెటిక్స్ ఏదో అదొక బడ్డీ అని కాదు, మ్యాథ్సే కాదు సైన్సే కాదు, ఎనీ సబ్జెక్ట్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ ఒక బడ్డీగా ఫీల్ అవ్వకుండా ఒక ఇంట్రెస్ట్ మనలో ఉండి మనం వర్క్ చేయగలిగితే కనుక మనం తప్పనిసరిగా అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు మనం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్.